తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మీ ఆగడాలు ఆపండి, మీ అరాచకం ఆపండి. ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు అండర్ గ్రౌండ్కి పోయినారు, కొంతమంది లేరు. ఎవరైతే నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో పిన్నిల్లిలాగా వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం చిత్తగించారు, పారిపోయారు. పోలీసులకి అందుబాటులో లేరు. అనుకున్నారు అప్పటి పోలీసులు లేదు, పోలీసులు కూడా మారిపోయారు. హోగయా ఓ కామ్. మీకు సహకరించే పోలీసులు ఈ రోజున చట్టబద్ధంగా నడుస్తూ ఉన్న సంగతి గ్రహించండి. పోలీసులు చట్టాన్ని వారిప్పుడు అనుసరిస్తున్నారు, చట్టం చేతిలో బందీ అయినారు, వాళ్ళు చట్టబద్ధంగా నడుస్తున్నారు. గతంలాగా వైసీపీకి జై కొట్టే స్థితిలో రాష్ట్ర పోలీసులు లేరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ సజ్జల రామకృష్ణ అంటే ఐ డోంట్ నో ఏమిటి అతని, నేను ఎవాల్యుయేట్ చేస్తున్నా అతని ఇంటెలిజెన్స్, అతని తెలివితేటలు ఏదని. తెలుగుదేశం పార్టీ బాక్సులు బద్దలు కొడితే లేకుంటే రిగ్గింగ్ చేస్తే రీపోలింగ్ అడగాలి కదా, అడగలేదుగా రీపోలింగ్ అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణ అంటే ఒక అవగాహన రాహిత్యుడు. పత్రికా సోదరుల సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక అవగాహన రాహిత్యుడు. దిస్ ఈజ్ ది లెటర్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ టు CEO, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారికి ఇచ్చిన లెటర్. ఎప్పుడు 13వ తారీఖున సాయంత్రం. 13 అంటే పోలింగ్ రోజున. ఏమని ఇచ్చాము? ఈ పోలింగ్ బూత్లో we therefore request the ECI to kindly order a fresh poll repolling in the said booths and deploy sufficient police forces for free and fair election. దీంట్లో 32 బూతులు, విజయవాడ 2 బూతులు, విజయవాడ వెస్ట్లో 2 బూతులు, మాచర్లలో 1, 2, 3, 4 బూతులు అడిగాము. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో 4 బూతులు అడిగాము. సత్తెనపల్లిలో 1, 2, 3, 4, 5, 6. ఆయన అంబటి రాంబాబు కోర్టుకు వెళ్ళారు, మేము ఈసీఐని సందర్శించాము 6 బూతుల్లో. దర్శిలో 1, 2, 3, 4, 5 బూతులు. ఒంగోలులో 1, 2, 3, 4, 5 బూతుల్లో. తిరుపతి కాన్స్టిట్యున్సీ శ్రీకాళహస్తిలో 1 బూతు, చిత్తూరులో 1 బూత్ అడిగాము, మదనపల్లిలో 1 బూత్ అడిగాము, అనంతపూర్ అర్బన్లో 1, 2, 3, 4, 5, 6, 7 బూతులు అడిగాము. పుట్టపర్తిలో 1, 2 మొత్తం 31 బూతుల్లో మేము రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ అడగలేదుగా అంటే మా దొంగతనం చెల్లుబాటు అయింది అంటాడు ఆయన. అడిగాము మిస్టర్ సజ్జల, దిస్ ఈజ్ ది లెటర్ సబ్మిటెడ్ బై మీ విత్ మై సిగ్నేచర్. దిస్ ఈజ్ మై సిగ్నేచర్. ఇంక ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు మీరు? సిగ్గుతో తలెక్కడ పెట్టుకుంటారు మీరు అంటున్నా. ఎంతకాలం రాష్ట్రపతులను మోసం చేయగలరు? ఎంతకాలం ఈ అబద్ధాలతో బతకగలరు మీరు? అంటే ఓటమిని అంగీకరించరా? ఎట్లాగే అవగాహన లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడేస్తుంటారా? దిస్ ఈజ్ ది లెటర్. ఈ లెటర్ కాపీ అక్కడ ఒరిజినల్ కాపీ ఆయన దగ్గరే ఉంది. దిస్ ఈజ్ అక్నాలజ్డ్ కాపీ ఇది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కేల్ ఖతం, దుకాన్ బంద్. అందుకే తెలుసు ఆయన లండన్లో ఉన్న లండన్లో ఏదో పెద్ద ప్యాలెస్ కొన్నాడని విన్నా నేను, అది కూడా ఎంక్వైరీ చేయమన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మకాం లండన్కు మారనుందా? వీ కేమ్ టు నో, ఇట్ ఈస్ రిలయబుల్లీ లెర్న్డ్ దట్ హీ హాజ్ పర్చేస్డ్ ఎ బిగ్ ప్యాలెస్ ఎట్ లండన్. లండన్లో పెద్ద భవనం కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిసింది. ఆయనే చెప్పాలి పాపం.